హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. లేడీ ఆర్పీఎఫ్ వారియర్. సో టుడే వీడియోలో వచ్చేసరికి ఆర్పీఎఫ్ ఎస్ఐ అనేది అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి రిలీజ్ అయితే చేశారు. సెకండ్ అండ్ థర్డ్ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి. సో వాళ్ళకి సంబంధించి కానీ లేకపోతే ఫర్దర్గా ఎవరైనా ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఈరోజు కొన్ని ఎగ్జామ్ టిప్స్ అయితే చెప్తాను. సో ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి కానీ, సేఫ్ స్కోర్ ఎంత ఉంటే మనకి జాబ్ గ్యారంటీగా వస్తుందని కానీ, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి ఎగ్జామ్ హాల్లో కానీ, లేకపోతే ఎగ్జామ్కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గుర్తుపెట్టుకోవాల్సినవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. సో వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని మాత్రం ఫుల్గా అయితే వాచ్ చేయండి. ఎవరైతే ఫుల్గా వాచ్ చేస్తారో వాళ్ళైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకోగలుగుతారు. అండ్ ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి, సో ఎలా మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలనేది డెఫినెట్లీ మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం డేట్స్ అండ్ షిఫ్ట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో మనకి డేట్స్ ఎప్పుడు ఉన్నాయండి? 2nd, 3rd, 9th, 12th అండ్ 13th అయితే మనకి ఆర్పీఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఈ డేస్ అన్నింటిలో కూడా మనకి మల్టిపుల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే షిఫ్ట్స్ అంటే ఏంటి అంటే, మనకి ఇప్పుడు 2nd ఎగ్జామ్ ఉందనుకోండి, ఈ ఎగ్జామ్ డేట్లో ఉన్న వాళ్ళకి 3 షిఫ్ట్స్ అయితే జరుగుతాయి అన్నమాట మొత్తం. సో ఈ షిఫ్ట్స్ ఎలా ఉంటాయి అంటే, మనకి 7కి రిపోర్టింగ్ టైం ఇస్తాడు ఫస్ట్ షిఫ్ట్ అయితే ఏం చేస్తాడంటే 7కి రిపోర్టింగ్ టైం అయితే ఇస్తాడు. సో 8కి అయితే గేట్ క్లోజ్ చేస్తారు, 8:30కి గేట్ క్లోజ్ చేస్తారు. ఇంకా మనకి 10కి అయితే ఎగ్జామ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి సెకండ్ షిఫ్ట్ అనమాట. అండ్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసరికి మనకి రిపోర్టింగ్ టైం అనేది 11కి అయితే ఇస్తాడు, 12:30కి గేట్ అయితే క్లోజ్ చేస్తాడు, మనకి 2 వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా థర్డ్ షిఫ్ట్ వచ్చేసరికి మనకి రిపోర్టింగ్ టైం అనేది 2:30కి అయితే ఇస్తాడండి, 3:30 వరకు ఉంచుతాడు. 3:30కి మనకి గేట్ క్లోజ్ అయితే చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే మనకి 4 నుంచి 5:30 వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మనకి బయోమెట్రిక్ అని ఇంకా చాలా హంగామా అయితే ఉంటుందన్నమాట. అవన్నీ తీసుకున్న తర్వాతనే మనకి బయటకు అయితే పంపిస్తారనమాట. సో ఈ రిపోర్టింగ్ టైం ఇచ్చినాను కదా, 7 నుంచి 8:30 ఈ మధ్యలో కూడా మనకి ఇంకా మన చెక్ చేయడం కానీ, లేకపోతే ఇంకా ఆర్నమెంట్స్ అలాంటివి మొత్తం తీసేయడం కానీ, ఇంకా బయోమెట్రిక్ కానీ, ఈ విధంగా మొత్తం తీసుకుంటూ ఉంటారనమాట. దీనికైతే చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్కి ముందు అట్లీస్ట్ ఒక 2 అవర్స్ ముందు వెళ్ళడం అయితే మంచిది. సో ఆ వాతావరణం అనేది మీకు కొంచెం అలవాటు అయితే పడుతుంది అనమాట. ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్ ఎవరికైనా పడుంటే రిపోర్టింగ్ టైం 7కి ఇచ్చారు కాబట్టి మీరు అట్లీస్ట్ 5:30 to 6 కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండే విధంగా అయితే చూసుకోండి అనమాట. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్కి అయితే ఇక్కడ 2/3 ఎగ్జామ్ ఉంది. 9th, 12th, 13th వాళ్ళకి ఇంకా ఎగ్జామ్ సిటీ అనేది చూపించట్లేదు, అంటే సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ కూడా చూపించట్లేదు. మేబీ ఇవి ఫస్ట్ నుంచి అయితే మనకి ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అందరు పేషెన్స్ అయితే ఉండండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంకా అందరికీ తెలిసిందే కదా. మనకి 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 120 మార్క్స్కి అయితే ఉంటుంది, 90 minutes టైం అయితే ఉంటుంది. అంటే క్వశ్చన్కి వచ్చేసరికి మనకి అట్లీస్ట్ ఒక 45 seconds కూడా టైం అయితే లేదనమాట. మనం ఎంత ర్యాపిడ్గా రివిజన్ అనేది చేసి ఉంటామో ఈ యొక్క 45 secondsలో మనం ఎగ్జామ్ అంటే ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయగలిగేంత ప్రాక్టీస్ అంటే రివిజన్ అయితే చేసి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రం మనం గెటిన్ అయితే అవుతాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ రివిజన్ ఎలా ఉండాలి. సో ఇప్పటిదాకా చదివింది వేరు, అండ్ ఈ లాస్ట్ 2 days ఆర్ 3 days లేకపోతే 1 weekలో చేసిన రివిజన్ అయితే చాలా ఎక్కువ అనమాట. సో ఎంతో చదువుంటాం కానీ బట్ లాస్ట్ మినిట్లో మనం చూసుకోకపోతే మాత్రం చాలా సఫర్ అయిపోతుంటాం. అరే ఈ చదివిన క్వశ్చన్ లాగే ఉంది, అయ్యో ఒకసారి చూసుకున్నట్లయితే నాకు తెలిసేదేమో, ఈ విధంగా అనుకుంటూ ఉంటాను అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి ఈ యొక్క ఉన్న 2 daysని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. లైక్ ఆర్టికల్స్ కానీ, లేకపోతే మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మాత్రం పక్కాగా రివిజన్ అయితే చేయండి. ఒక షార్ట్ నోట్స్ కానీ లేక ఫార్ములాస్ కానీ మనం రాసుకొని ఉంటాం కదా ఒక పేపర్ మీద, ఆ పేపర్ని అయితే రోజు ర్యాపిడ్ రివిజన్ అయితే చేస్తూ ఉండండి. ఇంకా స్క్వైర్స్ కానీ, రూట్స్ కానీ, ఈ విధంగా అనమాట కొన్ని మల్టిపుల్స్ కానీ, ఈ విధంగా మనం ర్యాపిడ్ రివిజన్ అయితే ఒక 2-3 పేపర్స్లో రాసుకొని ఉంచి ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాటిని అయితే చూసుకోవడం చాలా మంచిదన్నమాట. సో ఫైనల్ రివిజన్ అనేది అలాగ ఉండాలి. లైక్ మనకి ఇప్పుడు జియోగ్రఫీకి సంబంధించి కొన్ని లేక్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా నేషనల్ పార్క్స్ కానీ, యునెస్కో సైట్స్ కానీ, ఇంకా మనకి స్టాటిక్ జీకేకి సంబంధించి యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ కానీ, ఇంకా డేట్స్ అండ్ థీమ్స్ కానీ, ఈ విధంగా ర్యాపిడ్ రివిజన్ అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎంత చదివినా సరే ఒక 2 days అనేది చాలా ఇంపార్టెంట్. మనకి పాలిటీకి సంబంధించి ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ ఈ విధంగా ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకి ఫిక్స్ అయిపోతుంది అనమాట మైండ్లో. సో ఈ విధంగా ఫైనల్ రివిజన్ అనేది మనకి ఉండాలన్నమాట. మ్యాథ్స్ అండ్ రివిజనింగ్ ఎక్కువ మంది అటెంప్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి
వీటికి సంబంధించి మనకి ఏ ఒక్క బిట్టు కూడా పోకూడదు అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మొత్తం చేయాలి 70కి 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకా మాక్ టెస్ట్లు అయితే స్టాప్ చేయడం అయితే మంచిదండి. సెకండ్ థర్డ్ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళైతే మాక్ టెస్ట్లు ఇవ్వడం అయితే ఆపేయండి. దానివల్ల మీరు ఎక్కువ సఫర్ అవుతారనమాట. నాకేం రాలేదు అన్న మైండ్లో ఒక థాట్ అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఇక మాక్ టెస్ట్లు అయితే ఆపేయండి. ఏవైతే ఉన్నాయో థియరీ పరంగా అవైతే ఒకసారి రివిజన్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. ఫార్ములాస్ అని ఒక పేపర్ మీద అయితే రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు అటెంప్ట్ లేకపోతే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అని అయితే నాకు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దాని గురించి అయితే ముఖ్యంగా ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. హౌ టు అటెంప్ట్ అండ్ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందంటే, క్వశ్చన్ పేపర్ మీ ఒక్కరికి ప్రత్యేకంగా అయితే ఏం రాదండి. అండ్ షిఫ్ట్ 1లో ఒక రకంగా, షిఫ్ట్ 2లో ఒక రకంగా, షిఫ్ట్ 3లో ఒక రకంగా అలా కూడా ఏమి ఉండదు. హార్డ్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తున్నాడో, మోడరేట్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తున్నాడో, అండ్ ఈజీ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తున్నాడో వాళ్ళు పక్కగా ప్లాన్ చేసుకొని మాత్రమే ఇస్తారనమాట. సో నువ్వు చదవలేదు కాబట్టి నువ్వు అటెంప్ట్ చేయలేకపోతున్నావు, అంతేగాని వాళ్ళ తప్పు ఏమి ఉండదన్నమాట. అండ్ ఇంకా వాళ్ళ తప్పు ఏమన్నా ఉంటే దాన్ని సవరించుకోవడానికి అంటే ఏంటంటే, కొంతమందికి పేపర్ అనేది హార్డ్గా అనిపిస్తుంది, కొంతమందికి వెరీ ఈజీగా అనిపిస్తుంది, కొంతమందికి కొంచెం పర్లేదు మోడరేట్గా ఉంది అని అనిపిస్తుంది కదా. సో ఈ యొక్క భావన కూడా తీసివేయడానికి ఫైనల్లో మనకి రా మార్క్స్ వచ్చిన తర్వాత మనకైతే ఏం చేస్తారంటే నార్మలైజేషన్ అయితే తీస్తారనమాట. దీనివల్ల అన్ని షిఫ్ట్ల వాళ్ళకి కూడా న్యాయం అయితే జరుగుతుందన్నమాట. ఏ ఒక్కరికి కూడా ఈజీ రాకుండా, మోడరేట్ రాకుండా, మరి హార్డ్గా రాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా నార్మలైజేషన్ అయితే చేసి మార్క్స్ యాడ్ చేయడమా తీసేయడమా అనే దాని గురించి అయితే చేస్తారనమాట. దీని మీద ప్రత్యేకంగా వీడియో కూడా చేశారు నార్మలైజేషన్ మీద. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇక ఈ రివిజన్ సెకండ్ థర్డ్ కానీ లేకపోతే 9th కానీ ఎవరికైతే ఎగ్జామ్ అయితే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పూట ముందుగానే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయండి. సో ఒక పూట ముందుగానే రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, ఈరోజు మధ్యాహ్నం వరకు చూసుకోండి, ఇంకా మధ్యాహ్నం నుంచి స్టాప్ చేయండి. స్టాప్ చేసేసి అసలు ఇంకా ఎగ్జామ్ గురించి అంటూ కూడా మీరు ఏమీ ఆలోచించొద్దు అనమాట. ఏం టెన్షన్స్ అనేవి తీసుకోవద్దు. దీనివల్ల ఎవరి గురించి ఎవరితోనూ, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ గురించి కూడా డిస్కస్ అయితే అసలు చేయొద్దు. ఎగ్జామ్ గురించి, ఎగ్జామ్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏమేమి చదివారు అని అయితే డిస్కస్ చేయొద్దు. దీనివల్ల ఏంటంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పడిపోతాయి అనమాట. వాడు ఏదో చదివాడు నేను చదవలేదు అనేసి. సో ఎగ్జామ్ గురించి అయితే ఇంకా డిస్కస్ చేయడం కానీ రివిజన్ చేయడం కానీ ఆపేయండి. ఇంకా ఎగ్జామ్ హాల్కి అయితే మీకు సెకండ్ ఎగ్జామ్ ఉందనుకోండి, సో ఆ సెకండ్ అండ్ ఫస్ట్ షిఫ్ట్లోనే ఎగ్జామ్ ఉందనుకోండి, మార్నింగ్ 5కే బయలుదేరాలండి. 5 కల్లా అక్కడ ఉండాలి మీరు. ఒక 2 hours ముందుగానే మీ యొక్క ఎగ్జామ్ డేట్కి ఎగ్జామ్ ఒక అవర్కి ముందుగానే ఒక 2 hours ముందు అక్కడ చేరి ఉండటం వల్ల అక్కడ వాతావరణం కానీ మొత్తం మీకు అర్థమవుతుంది. అండ్ టెన్షన్ ఫ్రీగా అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళా కూడా ఎవరితోని ఏ డిస్కషన్ అయితే చేయొద్దు ఎగ్జామ్ గురించి, ఎలా ప్రిపేర్ అయ్యారని. ఈ విధంగా ఎటువంటి టెన్షన్స్ అయితే తీసుకోవద్దు. అండ్ ఇంకా మీకు సంబంధించిన ఏమన్నా గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమన్నా ఉన్నా కానీ, ఇంకా ఏమైనా చేతికి తాళ్ళు దారాలు అలాంటివి ఉన్నా సరే ఇంట్లోనే తీసేసి అయితే వెళ్ళండి. అక్కడికి వెళ్ళా కూడా ఇబ్బంది అయితే పడద్దు అనమాట. సజెస్ట్ నార్మల్ అయితే పర్లేదు, బట్ గోల్డ్ ఆర్నమెంట్స్ అలాంటివి అయితే ఇంట్లోనే వదిలేసి వెళ్ళడం అయితే మంచిది. సో ఇక లోపలికి అయితే పంపిస్తారనమాట. మొత్తం బయోమెట్రిక్ అని మొత్తం తీసుకొని మనకి ఎగ్జామ్ హాల్లోకి ఒక అరగంట ముందుగానే పంపిస్తూ ఉంటారు. ఒక అరగంట ముందు లేకపోతే గంట ముందే సిస్టమ్ ముందు అయితే మనం కూర్చొని ఉంటాం అనమాట. ఇక మీరు బయోమెట్రిక్ వేసుకొని సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత రైట్ సైడ్ పైన కార్నర్లో మీ యొక్క ఫోటో అండ్ కింద నేమ్ అయితే పడుతుంది. అండ్ టైం ఎంత ఉండి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మొత్తం పక్కగా సిస్టంలో అయితే చూపిస్తూ ఉంటుందన్నమాట. అవన్నీ మీవా కాదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోవడం అయితే మంచిది. సో ఇన్ కేస్ ఏమన్నా మార్పులు కనుక ఉంటే వెంటనే ఇన్విజిలేటర్కి అయితే చెప్పండి అనమాట. మనకి రీసెంట్గా ఒక నోటీస్ అయితే వచ్చింది మనకి నోయిడాలో కానీ ఇంకా బీహార్లో కానీ. ఏంటంటే ఇక్కడ చాలామందికి కూడాను ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడమే లాస్ట్ 45 minutes అని, లాస్ట్ 15 minutes అని, ఈ విధంగా ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇంకా వాళ్ళ పేరు ఉండకపోవడము లేకపోతే వాళ్ళ ఫోటో వేరేగా ఉండటం ఈ విధంగా అయితే జరిగింది. కాబట్టి మీరు ఎగ్జామ్ సీట్లో కూర్చోగానే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సిన విషయం అయితే మీకు పేరు అండ్ మీ యొక్క సిగ్నేచర్ కానీ అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ పైన ఇంకా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని పైన కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా పక్కగా చెక్ చేసుకోండి. ఏమన్నా మనకి ఇబ్బంది ఉంటే వెంటనే ఇన్విజిలేటర్ అయితే కాల్ చేయండి. అలాంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కనుక పడినట్టయితే మీకు మళ్ళీ రీస్కెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది. అండ్ ఇంకా ఇక్కడ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే విధానం అనమాట, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జామ్ చేసే విధానం, అటెంప్ట్ చేసే విధానం 3 typesగా అయితే మనం ఊహించుకుందాము. ఈజీ,
మోడరేట్ అండ్ హార్డ్ అనమాట. సో ఈ విధంగా 3 టైప్స్గా అనుకున్నట్టయితే అందరికీ కూడా హార్డ్ క్వశ్చన్స్ అయితే రావు అండ్ అందరికీ కూడా మోడరేట్ క్వశ్చన్స్ అయితే రావు, అందరికీ కూడా వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్స్ అయితే రావండి. సో అందరికీ కూడా సమానంగానే వేసుకుంటూ వస్తాడు కాబట్టి మీరు యొక్క ప్రిపరేషన్ బట్టి మాత్రమే మీరు అటెంప్ట్ చేసే విధానం అయితే ఉంటుంది. ఈజీ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఒక 45 క్వశ్చన్స్ దాకా పడే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ మోడరేట్గా వచ్చేసరికి మనకి అట్లీస్ట్ ఒక 40 క్వశ్చన్స్, అండ్ హార్డ్గా వచ్చేసరికి ఎట్టలేదు అనుకుంటే కరెంట్ అఫైర్స్ కానీ ఇంకా సంథింగ్ మిస్లీనియస్ కానీ ఒక 25 హార్డ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈజీ క్వశ్చన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అటెంప్ట్ చేయగలిగే విధంగా అయితే ఉంటాయన్నమాట. 10th క్లాస్ చదివినోడు ఇప్పుడు దాకా ప్రిపరేషన్ చేసినోడు కానీ బేసిక్ లెవెల్లో ఈ క్వశ్చన్స్ అయితే అందరూ కూడా అటెంప్ట్ చేయగలిగే విధంగా అయితే ఉంటాయన్నమాట. సో ఒకసారి అటెంప్ట్ చేసి వద్దాం, ఒకసారి రాసి వద్దాం, మనకి జాబ్ వచ్చినా రాకపోయినా సో ఒకసారి అటెంప్ట్ చేసి చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా ఈ 55 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ ఈ 45 క్వశ్చన్స్ ఎవరు అంటే ఈ లాస్ట్ 4 ఇయర్స్గా ఎవరైతే బాగా పక్కాగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఈ మోడరేట్ క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. 40 క్వశ్చన్స్ చేయలేకపోయినా సరే ఒక 30 క్వశ్చన్స్ అయినా సరే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ ఇంకా ఈ హార్డ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా హార్డ్గానే ఉంటాయన్నమాట. అండ్ ఇంకా కరెంట్ అఫైర్స్ ఎవరైతే బాగా సీరియస్గా ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళు ఈ 25 క్వశ్చన్స్లో నుంచి అట్లీస్ట్ ఒక 50+ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఇంకా మీకు ఎగ్జామ్ అనేది ఓపెన్ అవ్వగానే సైట్ అనేది ఓపెన్ అవ్వగానే ఏమవుతుందంటే ఇక్కడ మనకి రావడంతోనే ఒక హార్డ్ క్వశ్చన్ అయితే పడిపోతుంది అనమాట. మళ్ళీ తర్వాత వెంటనే ఒక 4 క్వశ్చన్స్ వరకు హార్డ్ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. తర్వాత ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మీరేం కంగారు పడద్దు. సో హార్డ్ క్వశ్చన్స్ ఉన్నంత మాత్రం పేపర్ మొత్తం అలాగే ఉందని అయితే అనుకోవద్దు. హార్డ్ క్వశ్చన్ ఒకటి ఉందనుకోండి, దాని దగ్గరే స్టక్ అయిపోకుండా దాని దగ్గరే 5 to 6 minutes టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ముందుకైతే మూవ్ అవ్వండి. ముందుకు మూవ్ అయ్యి స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు వచ్చిన క్వశ్చన్స్ అనుకున్నవి మాత్రమే రౌండ్ 1లో సాల్వ్ అయితే చేయండి అనమాట. రౌండ్ 1లో ఈ యొక్క ఈజీ క్వశ్చన్స్ 55 క్వశ్చన్స్ అయితే మీకు అయిపోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మోడరేట్ క్వశ్చన్స్ రౌండ్ 2లో అయితే సాల్వ్ చేయండి. రౌండ్ 2లో ఏంటంటే మీకు అట్లీస్ట్ ఒక 1 minute అయితే టైం అయితే పడుతుంది అనమాట ఒక క్వశ్చన్కి. మనకి ఈజీ క్వశ్చన్స్లో బిలో 1 minute లోపే క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. కానీ రౌండ్ నెంబర్ 2లో ఏం చేస్తారంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనుకోండి, అవన్నీ కూడా మీరు మోడరేట్ లెవెల్ అయితే సాల్వ్ చేయండి. ఈ 40 క్వశ్చన్స్లో కదా మోడరేట్లో ఒక మీరు 30+ క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేయగలిగితే సేఫ్ స్కోర్లో ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హార్డ్ క్వశ్చన్స్ అనమాట. ఈ హార్డ్ క్వశ్చన్స్ ఎలాగ ఉంటాయంటే అసలు ఒకసారి కూడా చదివి ఉండరు. బట్ మనం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్ అయితే పెట్టగలం అనమాట. ఇన్ కేస్ ఆ ఆప్షన్లో మనకి తెలిసి ఉందనుకోండి, ఆ క్వశ్చన్కి సంబంధించి ఏదన్నా మీకు కింద తెలివి ఉంటే అలాంటి క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. అండ్ 50-50 ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. అంతేకాని మీరు ఏదో ఎగ్జామ్ రాస్తున్నారు మొత్తం కూడా అటెంప్ట్ చేసి రావాలి అనే థీమ్తో ఉండి మొత్తం కూడా 120 క్వశ్చన్స్ కూడా ఏదో వచ్చిందల్లా పెట్టేస్తూ పోయారనుకోండి, ఇక్కడ చాలా మార్క్స్ అయితే మీరు లాస్ అయితే అవుతారనమాట. సో ఎందుకు లాస్ అవుతారంటే నార్మలైజేషన్లో మనకి మీరు పెట్టిన నెగిటివ్ మార్క్స్కి గాను మీ యొక్క నార్మలైజేషన్ స్కోర్ అనేది పడిపోతుంది. మీరు 60+ కరెక్ట్ పెట్టినా సరే మీరు ఒక 20 క్వశ్చన్స్ కనుక రాంగ్ కనుక చేస్తుంటే దీన్ని బట్టి మీకు నార్మలైజేషన్లో మార్క్స్ తగ్గి మీరు పెట్టిన రా మార్క్స్ కూడా తగ్గి ఇంకా మీకు 50 మాత్రమే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా తెలియని క్వశ్చన్కి ఆన్సర్ అయితే పెట్టద్దు. అండ్ అన్ని రైల్వే ఎగ్జామ్స్లో దాదాపు 1/3 నెగిటివ్ అయితే ఉంటుందన్నమాట. అంటే 3 క్వశ్చన్స్ కనుక మీరు తప్పు పెడితే మీరు పెట్టిన సరైన సమాధానంలో నుంచి ఒకటి కట్ అయితే చేస్తారు. సో ఇదనమాట. ఈ విధంగా అయితే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి, డెఫినెట్లీ సక్సెస్ అయితే అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి సేఫ్ స్కోర్ అనమాట. ఈ సేఫ్ స్కోర్ వచ్చేసరికి మనకి ఓబీసీ అండ్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఈ విధంగా కొన్ని డివైడ్ అయితే చేశాను. నేను చెప్పేది వచ్చేసరికి రా స్కోర్ అనమాట. రా స్కోర్ కనుక మీరు ఎంత స్కోర్ చేసినట్లయితే డెఫినెట్లీ నార్మలైజేషన్లో మీకు 10 to 15 మార్క్స్ వరకు అయితే కలుస్తాయి అండ్ యూ విల్ గెట్ ద జాబ్ అనమాట. సో సేఫ్ స్కోర్. సో ఫస్ట్ ఎవరికంటే జనరల్ వాళ్ళకి 95 to 100+ మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓబీసీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ వీళ్ళు ఏంటంటే 90 to 95+ మధ్య అటెంప్ట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వీళ్ళైతే 85 to 90 క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేయగలిగినట్లయితే మీరు ఏ దిగులు చింత లేకుండా సెలెక్ట్ అవుతానా లేదా అన్న భయం లేకుండా డెఫినెట్గా మీరు గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు అనమాట, ఇన్ని క్వశ్చన్స్ కానీ కరెక్ట్గా అటెంప్ట్ చేసి ఉంటే. సో దీనికి తోడు ఇవి జస్ట్ రా మార్క్స్ అండి. రా మార్క్స్ అంటే ఏంటి, మీరు కరెక్ట్గా ఏవైతే పెట్టారో అవన్నమాట ఇవి. సో ఈ కరెక్ట్గా పెట్టినట్లయితే
మీకు నార్మలైజేషన్లో 10 to 15 మార్క్స్ మీరు పెట్టిన నెగిటివ్ మార్క్స్కి పోను 10 to 15 మార్క్స్ మధ్యలో మీకు ఫ్రీగా యాడ్ అవుతాయి. దాంతో మీరు జాబ్ అయితే పొందుతారనమాట. అంటే ఈ యొక్క జనరల్ వాళ్ళకి 10 to 15 అయితే యాడ్ చేసుకోండి. సో ఈ ఓబీసీ వాళ్ళకి 10 to 15, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 to 15 మార్క్స్ కనుక యాడ్ చేసుకుంటే ఫైనల్గా వచ్చే మార్క్స్తో వచ్చేవే మీకు జాబ్ అనమాట. సో ఇదనమాట విషయం. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ చేయండి. అండ్ 2-3 ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇక్కడ హాల్ టికెట్స్ కానీ ఎగ్జామ్స్ ఇంటిమేషన్ లింక్స్ కానీ ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఫస్ట్ నుంచి మనకి అంటే December 1 నుంచి మనకి 9వ తారీఖు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకైతే ఓపెన్ అవుతాయి. అండ్ November 30 నుంచి కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు 4 days బిఫోర్ మాత్రమే హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క డౌన్లోడ్ కాపీని పీడిఎఫ్ని మీ యొక్క మెయిల్లో పెట్టుకోండి. అంటే ఫ్రమ్ అడ్రస్ మీదే, కింద 2 అడ్రస్ కూడా మీదే పెట్టేసి అక్కడ పీడిఎఫ్ అయితే సేవ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో కానీ పీడిఎఫ్ని అయితే సెండ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇంత జాగ్రత్త, మీ యొక్క ఈకాల్ లెటర్ అనేది పీడిఎఫ్ తీసుకోమని జాగ్రత్తగా. ఇన్ కేస్ ఏమన్నా మన అదృష్టం బాగుండి సెలెక్ట్ అయితే ఫర్దర్ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి ఈకాల్ లెటర్ అనేది డెఫినెట్లీ అడుగుతారు. సో తర్వాత అయితే మనకు ఓపెన్ అయితే అవ్వండి అవి. దీనివల్ల చాలామంది జాబ్ కోల్పోయిన ఛాన్సెస్ అయితే ఉన్నాయి గతంలో, అందుకోసం అయితే చెప్తున్నాను. సో వీడియో పూర్తిగా వాచ్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.